ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని వైసీపీ అని మండిపడ్డారు. ఏపీ ప్రజలను జగన్ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఎస్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని, ఎస్టీ సప్లాన్ను జగన్ దోచేశారని ఆరోపించారు. జగన్ తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. జగన్కు రాత్రులు నిద్ర పట్టడం లేదన్నారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే తన జీవిత ఆశయమన్నారు బాబు. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా? అందుకే పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా, గెలుపు మనదే, ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు, మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి. ఇతను మాకొద్దని కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి. మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేస్తే తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ ఉన్నారు, ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపెయిన్